దేశంలో కోవిడ్ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కేంద్రం ఆందోళనలు వద్దంటున్నా కేసులు మాత్రం భయపెట్టేలా పెరుగుతున్నాయి. చూస్తుండగానే భారత్లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,000 దాటిపోయింది. 24 గంటల్లో 64 కొత్త కేసులు, 5 మరణాలు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్లో కరోనా వైరస్ క్రమంగా విజృంభిస్తోంది. కోవిడ్ ప్రస్తుతం పాండమిక్ కాదు, ఎండమిక్ అని ఆరోగ్య సంస్థలు చెబుతున్నప్పటికీ ఆ మహమ్మారి విజృంభిస్తున్న తీరును చూస్తే జనాల్లో ఆందోళన కలుగుతోంది. దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 4,000 దాటింది. ప్రస్తుతం దేశంలో 4,026 కరోనా క్రియాశీల కేసులున్నట్టు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. మరో 5గురు కోవిడ్ బారిన పడి మృతి చెందారు. మహారాష్ట్రలో 2, తమిళనాడు, యూపీ, కేరళలో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. దీంతో ఈ ఏడాది కరోనా మరణాల సంఖ్య 37కు పెరిగింది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో కరోనా వ్యాప్తి టెన్షన్ పుట్టిస్తోంది. దేశంలోనే అత్యధికంగా కేరళలో 1,416 కేసులు నమోదవగా మహారాష్ట్రలో 494 యాక్టివ్ కేసులున్నాయి. గుజరాత్లో 397, ఢిల్లీలో 393, తమిళనాడులో 215 కేసులు రికార్డయ్యాయి. ఇక ఏపీలో 28, తెలంగాణలో 4 కరోనా యాక్టివ్ కేసులున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా హర్యానా, మధ్యప్రదేశ్లోనూ కొత్త కేసులు పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నా వైరస్ తీవ్రత మాత్రం స్వల్పంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. కరోనా సోకిన వారిలో కొద్దిపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అటు కేంద్రం కూడా కరోనా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పదే పదే చెబుతోంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ప్రస్తుతానికి భారత్లో ఎలాంటి టెన్షన్ లేదని స్పష్టం చేస్తోంది కేంద్ర ఆరోగ్య శాఖ. జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో కాస్త అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని పేర్కొంది.